My dear students, in Financial Accounting 1, backlog paper students and regular students, consider these questions as very much important. Take screenshot of every paper and try to practice in your own. ఇక్కడ మీకు రెండు ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయమ్మా. దానికి తోడు థియరీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, 3 కాలం క్యాష్ బుక్ ఉంది. ఇవి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే డిప్రిషియేషన్ అనే చాప్టర్లో ఒక 2 మిషన్స్ ప్రాబ్లం బాగా నేర్చుకోండి అమ్మా. స్ట్రైట్ లైన్ మెథడ్ కానీ, డబ్ల్యూడివి రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్ కానీ కంపల్సరీ నేర్చుకోండి అమ్మా. తర్వాత ఫైనల్ అకౌంట్లో సింపుల్ అడ్జస్ట్మెంట్స్ ఏమో, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, తర్వాత అవుట్ స్టాండింగ్, ప్రీపెయిడ్, డిప్రిషియేషన్ ఇలాంటివి చూడండి, అది నేర్చుకోండి అమ్మా. అలాగే 3 కాలం క్యాష్ బుక్ అనేది సార్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందమ్మా. మనకి థియరీ క్వశ్చన్స్ కూడా మీకు కనిపించినాయి అన్నమాట. అక్కడ ఈ ఫైనల్ అకౌంట్స్ మాత్రం ఎగ్జామ్లో వచ్చింది ఆల్రెడీ, కాబట్టి మనం మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. రాకపోతే మెసేజ్ చేయండి అమ్మా. మనం అలాగే బుక్ కీపింగ్కి, అకౌంటింగ్కి డిఫరెన్స్ అనేది కూడా అడగడానికి ఛాయిస్ అనేది ఉందన్నమాట. దాని తర్వాత బీఆర్ఎస్ అనేది షార్ట్లో రావచ్చు, లాంగ్లో రావచ్చు, థియరీ కూడా వచ్చిందమ్మా. డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్కి రీజన్స్ అనేవి ఉంటాయి కదమ్మా. దాని మీద బీఆర్ఎస్ మీద ఒక థియరీ క్వశ్చన్ వచ్చింది, చూసుకోండి అమ్మా. అలాగే సబ్సిడరీ బుక్స్ ఒకటి కూడా బాగా చూసుకోండి అమ్మా. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఈజీగా పాస్ అయిపోయే పేపరు. జనరల్ ఎంట్రీస్ మాత్రం బాగా 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 తరువుగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. నిజంగానే తర్వాత అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి ఈరోజు చూసుకోండి. ఈ పేపర్లో మీకు ఒక ఫైనల్ అకౌంట్ కనిపిస్తుంది అన్నమాట. దీని కంటిన్యూషన్ పేపర్ దీని పక్కనే ఉంది కదా. జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి దాంట్లోని, థియరీ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. చూడండి. ఇలాంటి పేపర్ కానీ మనం ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా పాస్ అవ్వడానికి ఛాయిస్ అనేది ఉంది. రైటింగ్ మాత్రం మంచిగా ఉంచండి అమ్మ. ఎక్కడ అవసరమో అక్కడ బాక్సెస్ అనేవి కొట్టండి. స్కేల్, పెన్సిల్ తీసుకొని రండి ఎగ్జామ్కి. స్ట్రైక్ ఆఫ్స్ అనేవి ఉండకూడదు కదా. వాట్ ఈజ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ అనేది కూడా మనకు క్వశ్చన్ అనేది వచ్చింది. ట్రయల్ బ్యాలెన్స్ మీద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వచ్చిందమ్మా. ఆల్ ద బెస్ట్.